శశి నీ కోడలే అని చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్య? ఇది మాట తప్పడమా? ఏదో మాట వరుసకు చెల్లెలికి ఇచ్చిన మాటను కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమును ఒకటేనా? అంతేకాదు, మా శత్రువులతో వియ్యమందడానికి తలపెట్టారే, ఇది నాకెంత అవమానమో ఆలోచించారా? నా భర్త, నా బావమరుదులు ఇంక నన్ను ఎంత చులకనగా చూస్తారు. అంత చులకనగా చూస్తే నీవు అక్కడికి వెళ్ళనే వెళ్ళకు. ఇక్కడ నీ గౌరవానికి ఏమీ తక్కువ లేదు. ఈ చేసిన గౌరవం చాలే అన్నయ్య. చివరి మాట చెప్తున్నాను, శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? ఏ శోభను లేకుండా నీకు మళ్ళీ నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడనమంటావా? అక్కయ్య, సుభద్ర సంగతి మనకెందుకు, మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా. శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? కూతురి సుఖం కన్న తల్లి కంటే నీకెక్కువ తెలుసు. ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది. ఈ నీతులు ఏమయ్యవు? రేవతి, నీ ఊరుకు. ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసింది. ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరం.